ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 2. శ్రీ సాయిబాబా జీవితం. రెండవసారి షిరిడీ చేరాక కూడా సాయి కొంతకాలం ఆ వేప చెట్టు కిందనే ఉన్నారు. ఆయన అప్పట్లో జుట్టు పొడుగ్గా పెంచుకొని తలకు తెల్లని రుమాలు, నడుముకు లంగోటి, పహిల్వానులా ఒక చొక్కా వేసుకునేవారు. ఆయన ధనికులు, పేదలు తమను గౌరవించేవారు, తృణీకరించేవారు అనే భేదమెరుగని గంభీరుడు. ఆయన తరచుగా అల్లాను స్మరిస్తూ మసీదులోనో, గ్రామ పరిసరాలలోని చిట్టడవిలోనో, ఏటి ఒడ్డున ఉన్న తుమ్మ చెట్టు కిందనో ఒంటరిగా కాలం గడుపుతూ ఉండేవారు. తరచుగా తమలో తాము మాట్లాడుకునేవారు. ఎదుట ఎవరూ లేకున్నా కోపంతో పెద్దగా తిడుతూనో, రాయి విసురుతానని బెదిరిస్తూనో ఉండేవారు. దయ్యం పట్టిన వానిలా ఉన్నట్లుండి దూసుకుపోతూ ఉండేవారు. అందువలన ఆయనొక పిచ్చి ఫకీరని జనం తలచేవారు. లెండీ దగ్గర ఒక పెద్ద తొట్టెలో గ్రామస్తులంతా పాత్రలు కడుక్కునేవారు. ఆ నీరు పశువులు త్రాగేవి. చాలా కాలం సాయి కూడా అవే త్రాగేవారు. అందువలన గ్రామస్తులు ఆయనను మంచినీటి బావి దగ్గరకు రానిచ్చేవారు కాదు. అయినా తాత్యా తల్లి బయాజాబాయి ఆయనకు చేసిన సేవ అనన్యం. ఆమె నిత్యము నియమంగా భోజనం ఒక బుట్టలో పెట్టుకొని ఆయన ఎక్కడ ఉన్నా వెతికి భోజనం పెట్టిగాని తానేమీ తినేది కాదు. ఒక్కొక్కసారి ముళ్ళు పొదలు లెక్క చేయక చిట్టడవులలో కూడా ఆయన కోసం వెతకవలసి వచ్చేది. ఆయన ఏకాంతంగా ధ్యానంలో కూర్చొని ఉంటే వారి ముందు ఆకువేసి వడ్డించి కలిపి బిడ్డకు తినిపించినట్లే తినిపించేది. ఆమె శ్రమ చూడలేక కాబోలు కొన్నాళ్లకు ఆయన తిరగడం మాని మసీదులోనే ఉండసాగారు. ఆమె చేసిన సేవను ఎన్నడూ మరవక ఆమెను, ఆమె బిడ్డడైన తాత్యాను కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేవారు. చివరకు అతని ప్రాణం కాపాడటానికి తమ ప్రాణాన్నే అర్పించారని భక్తులంటారు. కృతజ్ఞతకు మరో పేరు సాయి. ఒకసారి కొద్ది రోజుల పాటు తెంపు లేకుండా కుంభవృష్టి కురిసి ఊరంతా నీరు పారాయి. వర్షం తగ్గే వరకు భక్తులు సాయి దర్శనానికి వెళ్ళలేకపోయారు. వాన వెలిశాక వెళ్లి చూస్తే ఆయన ఆ నీళ్లలోనే వేప చెట్టు కింద ధ్యానస్థులై కూర్చుని ఉన్నారు. నీరంతా పోయాక భక్తులు మరలా వెళ్లి, బాబా, మేమంతా సుఖంగా ఇళ్లలో ఉంటే మమ్మెప్పుడూ కాపాడే మీరు చెట్టు కింద కంటే మసీదులో ఉంటే మాకు బాగుంటుంది అని బ్రతిమాలారు. కాని ఆయన తమకక్కడే బాగుందన్నారు. చివరగా భక్తులు చొరవ తీసుకుని ఆయనను జబ్బలు పట్టుకొని తీసుకుని వెళ్లి మసీదులో కూర్చోబెట్టారు. నాటి నుంచి అదే వారి నివాసమైంది. అంతటితో ఆయన నిత్యము మసీదులోని కుండలతో దూరానున్న బావి నుండి నీరు తీసుకువచ్చి మసీదులో ఉంచేవారు. ఆ రోజులలో షిరిడీలో 2 సాధువులుండేవారు. దేవీదాసు 10-11 సంవత్సరాల వయస్సులోనే విరాగిగా మారుతి ఆలయంలో ఉండేవాడు. ఉజ్వలమైన కళ్ళు, ప్రశాంతము, గంభీరము అయిన ఆయన ముఖం చూచేవారిని ఇట్టే పాదాక్రాంతుల్ని చేసుకునేవి. గ్రామంలో తాత్యా వంటి కొందరు ఆయనను గురువుగా తలచేవారు. ఈయన జానకీదాసు అనే వేరొక సాధువు కూడా సాయి పట్ల ఎంతో గౌరవంతో ఎక్కువసేపు ఆయన సన్నిధిలో గడిపేవారు. బాబా ఒక్కొక్కసారి 3 మైళ్లలో ఉన్న రహటాకో, నీమ్గావ్కో వెళ్లి సాయంత్రం అయ్యేసరికి తిరిగి వచ్చేవారు. ఒకసారి రహటా నుండి పూల మొక్కల విత్తనాలు తెచ్చి ఆ వేప చెట్టు పక్కనున్న నేలను త్రవ్వి వాటిని నారు వేశారు. వామంతాత్య అనే కుమ్మరి ఆయనకు 2 కుండలు ఇచ్చాడు. ఆయన తమకు కాల్చనివి కావాలంటే అవే సమర్పించాడు. ఆ రోజు నుండి అతని బేరం అద్భుతం కాసాగింది. అందువలన అతడు ఆయనకు రోజూ 2 కాల్చని కుండలు ఇస్తూ ఉండేవాడు. ఆయన వాటితో ఆ ఊరి బావి నుండి నీరు తెచ్చి మొక్కలకు పోసి సాయంత్రం అయ్యేసరికి ఆ కుండలు వేప చెట్టు కింద పెట్టగానే అవి విచ్చిపోయేవి. 3 సంవత్సరాలలో అక్కడ చక్కని తోట మొలిచింది. ఆయన ఉనికి వలన ఆ గ్రామం మహాశక్తివంతమైన క్షేత్రంగా రూపొందినట్లు. మనస్సనే నేలలో గురుభక్తిని నాటి
దివ్య లీలలనే జలంతో తడిపి తపోవనం మొలిపించారు. చివరకు ఆ స్థలంలోనే ఆయన సమాధి మందిరం వెలసింది. పుంతంబాకు చెందిన గంగగిర్ బాబా అనే గృహస్థ సాధువు ఆ ప్రాంతమంతటా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తుండేవారు. ఒకసారి ఆయన షిరిడీ వచ్చి మారుతి ఆలయంలో భక్తులతో సద్గోష్ఠి చేస్తున్నారు. అంతలో భుజాన నీటి కుండలతో సాయి ఆ పక్కగా మసీదుకు వెళుతుంటే చూచి గంగగిర్ ప్రసంగం మాపి లేచి నమస్కరించి వారి వెనుకనే మసీదుకు వెళ్లారు. అక్కడ సాయి కుండలు దింపి వెనక్కు తిరగ్గానే గంగగిర్ ఆయనకు నమస్కరించారు. బాబా పెద్దగా నవ్వి, దేవాలయం ఈ మసీదుకు వచ్చిందే మంచిది. మనిద్దరము ఒకే కుటుంబంలోని వారము. ఎంతో కాలంగా కలిసి ఉంటున్నాము. ప్రజలను సన్మార్గములో పెట్టమని భగవంతుడు మనలను పంపాడు. కాని ఈ రోజులలో ప్రజలు కించిత్తు కూడా పరివర్తనం చెందడం లేదు. అందరూ క్షుద్రమైన విలాసాల మైకంలో చిందులేస్తుంటే హరి మన నెత్తిపై ఆవుపాలు పెట్టి వారి మధ్యకు పంపారు. కొందరు నన్ను చూచి నవ్వి పాలకుండపై రాళ్లు విసురుతున్నారు. కొందరు నవ్వుతూ అతను చెప్పేది వినకండి, సాయి నన్ను పూనాడు అని చెప్పి ప్రజల చేత ఈత కళ్ళు తాగిస్తున్నారు. నా దగ్గర పాలు తీసుకున్న వాళ్ళంతా పిచ్చివాడునంటున్నారు. కొందరు పాలు తీసుకొని కూడా వేదాంత చర్చల్లో దిగి పిచ్చివాళ్లవుతున్నారు. సత్సంగం పట్ల విశ్వాసము, గౌరవము పోయి అసత్యాన్నే ఆదరిస్తున్నారు అని ఎంతో బాధగా గంగగిరి చేతులు పట్టుకొని, పోయేవాడు పోతాడు, నిలిచేవాడు నిలుస్తాడు, చిత్తశుద్ధితో తరించే మార్గం చెప్పడమే మన పని అని చెప్పి తమ ఆసనంపై కూర్చున్నారు. అప్పుడు గంగగిర్ తన భక్తులతో, పేడకుప్ప వంటి ఈ గ్రామానికి ఎంతటి రత్నం లభించింది. నక్షత్రాల వంటి మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటివాడు. మీరు పిచ్చివాళ్లు కనుక ఈయనను విడిచి ఎక్కడెక్కడో వెదుకుతున్నారు అన్నాడు. అలానే ఒకసారి శ్రీ అక్కల్కోట స్వామి శిష్యులైన శ్రీ ఆనంద స్వామి యవలా దగ్గరనున్న సవర్గాంలోని మఠంలో కొద్ది రోజులున్నారు. ఆయన పరమాత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడు. అప్పుడు షిరిడీకి చెందిన మాధవరావు దేశపాండే, నందరాం మార్వాడి మొదలగున వారు ఆయనను దర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. అకస్మాత్తుగా ఆ స్వామి పరుగున వచ్చి, నన్ను కూడా సాయి దర్శనానికి తీసుకుపోరా అని పిల్లవానిలా మారాం చేస్తూ టాంగా ఎక్కి కూర్చున్నారు. చివరకు షిరిడీ చేరాక ఆయన సాయిబాబా ఒకరినొకరు చూచుకున్నారు కాని ఏమీ మాట్లాడుకోలేదు. ఈయన సామాన్యమైన రాయిలా కనిపించిన గొప్ప వజ్రం. ఈ సంగతి త్వరలో మీకే తెలుస్తుంది అన్నారు. బాబాకు దీపాలు పెట్టడం ఎంతో ఇష్టం. ఆయన రోజూ దుకాణాలలో నూనె తెచ్చి రాత్రంతా మసీదులో దీపాలు వెలిగించి ఉంచేవారు. రోజూ అలా నూనె ఇవ్వడం దండగని తలచి ఒకరోజు ఆ వర్తకులు నూనె లేదన్నారు. బాబా నిశ్చింతగా మసీదు చేరి నీటితో ఆ డబ్బా కడిగి ఆ నీరు త్రాగేశారు. తర్వాత ప్రమిదలలో నీరు పోసి వత్తులు వేసి వెలిగించారు. దీపాలు చక్కగా వెలిగాయి. గ్రామస్తుల హృదయాలలోని చీకట్లు తొలగి ఆయనను క్షమాపణ వేడారు. ఇష్టం లేకుంటే ఏమీ ఇవ్వనక్కర్లేదు, కాని లేదని అబద్ధం చెప్పవద్దు, ఇవ్వము అని చెప్పాలి అని హితం చెప్పారు బాబా. ఈ లీల సంగతి ఆ ప్రాంతమంతా పాకింది. మెరుపు, ఉరుము రానున్న కుంభవృష్టిని సూచించినట్లు మానవాళికి ఆయన నుండి దివ్య లీలలు వర్షించనున్నాయని తెలిపే శంఖారావమైంది ఈ లీల. నిజానికి ఆయన మసీదులో నివసించసాగాక ఆయన చరిత్రలో మరొక ఘట్టం ఆరంభమైంది. ఆయన తరచుగా నీమ్గావ్లో త్రయంబక్ డేంగ్లే ఉరఫ్ బాబాసాహెబ్ డేంగ్లే ఇంటికి వెళ్లేవారు. అతని సోదరుడు నానాసాహెబ్ డెంగలేకు పాపం 2 వివాహాలు చేసుకున్న సంతతి కలగలేదు. కేవలం సాయి అనుగ్రహం వల్లనే బిడ్డలు కలిగారు. ఒకనాడు త్రయంబక్ డెంగలే పొలం పనులు చేయిస్తున్నాడు. ఒక కూలి మనిషి తన పసిబిడ్డను ఒక చెట్టు కింద నిద్రపుచ్చి పనిచేస్తున్నది. అకస్మాత్తుగా వర్షం ఆరంభమయ్యేసరికి అందరూ పక్కనున్న పాకలోకి పరిగెత్తారు. వెంటనే ఆ తల్లికి తన బిడ్డ గుర్తుకు వచ్చి
పరుగున వెళ్ళేసరికి బిడ్డ పక్కనే బాబా నిలబడి కాపలా కాస్తున్నారు. సాయి ఆమెను చూస్తూనే బిడ్డ సంగతి మరచినందుకు మందలించారు. ఆ తల్లి ఆత్రంగా బిడ్డనెత్తుకోగానే అదృశ్యులయ్యారు బాబా. ఆ తర్వాత విచారిస్తే ఆ సమయంలో ఆయన షిరిడీలోనే ఉన్నారని తెలిసింది. సాయి వేప చెట్టు కింద ఉన్నప్పుడు ఆయనకొక మత చిహ్నమే లేదు. కానీ ఆయనను భక్తులు మసీదులో ఉంచాక ఆయన ముస్లిం అన్న సంకోచం కొందరికి కలగసాగింది. సాయి దాని నుండి తప్పుకోజూడలేదు. అది నేటి సమాజంలోని మతద్వేషాన్ని తొలగించమన్న భగవదాజ్ఞగా తీసుకున్నారు కాబోలు. ఓరిమితోనూ పట్టుదలతోనూ దానిని ఎదుర్కొన్నారు. వేరు దారి లేనప్పుడు ఆయన లీలలే పరిష్కరించాయి. ఈ లీలలకు రంగస్థలమైన ఆ శిథిలమైన మసీదు పట్టుమని 2 గదులకు మించి ఉండదు. మసీదులోని నేలలో మోకాలు లోతు గోతులుండేవి. అందులో ఈశాన్యం మూల కేవలం ఒక గోనెగుడ్డ మీద సాయి కూర్చునేవారు. ఆయన ఎదుట ఆగ్నేయ దిక్కున ఆయన నిరతాగ్నిహోత్రము లేక ధుని నిర్వహించేవారు. తమ ఎడమ పక్కనున్న అడ్డచెక్కపై చేయి ఉంచి బాబా తదేకంగా ధునికేసి చూస్తూ ఉండేవారు. దానికి పడమరగా నీటి కుండలుండేవి. వాటి పక్కనున్న గూటిలో ఆయన తమ చిలుంగొట్టాలను ఉంచుకునేవారు. ఆయనకు కుడివైపు ఒక తిరువలి ఉండేది. దానితో ఆయన తరచుగా గోధుమలు పిండిగా విసిరేవారు. అందుకోసం ఒక బస్తా నిండా గోధుమలు, ఆయన పొగ పీల్చడానికి ఒక సంచిలో నాటు పొగాకు ఉండేవి. పడమటి గోడలో గూడుకు ఎదురుగా కూర్చొని తాము తెచ్చుకున్న భిక్ష ఒక కుండలో వేసి ముద్దలు చేసేవారు. మొదట అతడి భక్తులకు అదే ప్రసాదంగా ఇచ్చి చివరకు తాము తినేవారు. ముస్లింలు నివేదన తెచ్చినప్పుడు ఆయన ఫాతిహా చదివించేవారు. ఒక్కొక్కప్పుడు తాము కూడా చదివేవారు. భక్తులు తెచ్చిన పూలు నింబార్కి ఎదురుగా వేలాడదీసేవారు. మసీదు ముంగిట్లో ఎదురుగా ఒక తులసి కోట స్థాపించారు. సాయి పంపే ప్రసాదం మతభేదం లేకుండా భక్తులందరూ తీసుకునేవారు. మత సామరస్యానికి రంగస్థలమైన మసీదుకు ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు. ఆ పేరుకు అర్థం మతభేదం లేకుండా అందరికీ 4 పురుషార్థాలకు ద్వారాలు తెరిచి ఉండేది అని స్కాంద పురాణం చెప్పింది. అక్కడ ధుని ఎందుకు అని అడిగితే అందరి పాపాలు దహించడానికే అని చెప్పారు సాయి. కులమత భేదాలకు అతీతమైనదే సాయి ధర్మమని ఆయన నివాసమైన ద్వారకామాయి సూచిస్తుంది. నాటి స్మృతులు శ్యామ ఇలా చెప్పాడు. నేనప్పుడు బడిలో టీచర్ను. ఆయనపై నాకు విశ్వాసం ఉండేది కాదు. రాత్రిపూట స్కూల్లోనే నిద్రించేవాడిని. మసీదులో బాబా ఒక్కరే ఉండేవారు. బడి కిటికీ నుంచి మసీదు కనిపించేది. అందరూ పిచ్చి పకీరనే సాయిని ఆ కిటికీలోంచి నేను గమనిస్తూ ఉండేవాడిని. అప్పుడప్పుడు మసీదు నుండి ఇంగ్లీషు, హిందీ మొదలగున భాషలలో ఎవరో మాట్లాడడం వినిపించేది. అది బాబాయే అయి ఉండాలి. కనుక ఆయన మహిమ గలవాడన్న విశ్వాసం నాకు కలిగింది. సాయి కీర్తి వ్యాపించడం వలన ఒక సమస్య ఎదురైంది. కండపుష్టిగల మొహుద్దీన్ తంబూలి అనేవాడు షిరిడీ ప్రాంతంలో తమలపాకులు, తాయెత్తులు అమ్ముకుంటూ ఉండేవాడు. అతనికి దివ్య శక్తులున్నాయని తలచి గ్రామస్తులు గౌరవిస్తూ ఉండేవారు. సాయి మహిమ వెల్లడవుతూ ఉంటే అతడు ఓర్వలేక ఒకనాడు షిరిడీలో తానైనా ఉండాలి లేక సాయి అయినా ఉండాలి అని తగవు పెట్టుకొని ఆ విషయం కుస్తీ పోటీలో తేల్చుకోవాలని చెప్పి బాబాపై కలియబడ్డాడు. అతడిదే పైచేయి అయ్యింది. నాటి నుండి ఆ షరతు ప్రకారమే సాయి గ్రామంలోకి రాకుండా లిండి ఏటి ఒడ్డున తోపులో ఉండసాగారు. తాత్యా వంటి భక్తులు ఆయన్ను అక్కడే సేవించుకునేవారు. వాళ్ళెంతగా బ్రతిమాలినా సాయి గ్రామంలోకి రాలేదు. ఒకరోజు అకస్మాత్తుగా తంబూలీకి హృదయ పరివర్తన కలిగి ఒక మహాత్ముని దర్గా వద్ద సాత్వికంగా జీవించదలచి షిరిడీ నుండి వెళ్ళిపోయాడు. అతని కండబలాన్ని బాబా ఆత్మబలము, ద్వేషాన్ని ప్రేమ జయించాయి. తర్వాత సాయి మరల మసీదుకు వచ్చారు. 5 సంవత్సరాల తర్వాత మరొక సంఘటన జరిగింది. అహ్మద్ నగర్ నుండి జవహర్ అలీ అనే ముస్లిం ఒకడు రెహటా వచ్చాడు.
అతడు పండితుడు, మంచి మాటకారి. త్వరలో అతడు ఆ గ్రామస్తులను ఆకట్టుకొని ముస్లింలకు ఒక ప్రార్థనా స్థలం కట్టించసాగాడు. కాని అంతలో ప్రజలు అతని సంకుచితమైన మతదృష్టికి అసహ్యించుకొని ఆ ఊరి నుండి వెళ్ళగొట్టారు. అలీ పారిపోయి వచ్చి షిరిడీలోని మసీదులో తలదాచుకున్నాడు. కాని తన కుబుద్ధిని విడవలేదు. మంచి మాటలతో భక్తులను ఆకట్టుకొని త్వరలోనే సాయి తన శిష్యుడని చెప్పసాగాడు. బాబా కూడా ఓరిమి వినయాలతో అలానే మెలగసాగారు. దీనిని అలీ వాడుకోదలచి బాబాను తీసుకుని వెళ్లి రహటాలో ఉండసాగాడు. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు షిరిడీ వచ్చి వెళుతూ ఉండేవారు. భక్తులు అది భరించలేక బాబాను షిరిడీ తెచ్చుకోవటానికి రహటా వెళ్లారు. అక్కడ ఈద్గా దగ్గర బాబా ఎదురై, ఈ అలీ నన్నెలాగూ పంపడు, అతడు పంపక నేను రాకూడదు, అతడు ముక్కోపి, మిమ్ములను చూస్తేనే విరుచుకు పడతాడు, అతడు వచ్చేలోగానే మీరు తిరిగిపోవడం మంచిది అన్నారు. అంతలో అతడు వచ్చి వారి తలంపు విని ఉగ్రుడయ్యాడు. చివరకు రాజీ కుదిరి గురు శిష్యులిద్దరినీ షిరిడీ తీసుకొచ్చారు. త్వరలోనే అలీ ప్రవర్తన నచ్చని భక్తులు అతనికి దేవీదాసుకు వేదాంత చర్చ పెట్టారు. అందులో యువకుడైన దేవీదాసు ముందు వృద్ధుడు పండితుడు అయిన అలీ పరాభవం చెంది మరురోజే ఎవ్వరికీ చెప్పకుండా బీజాపూర్కు వెళ్లిపోయాడు. తరువాత ఒకప్పుడు అతడు పశ్చాత్తాపం చెంది భక్తి శ్రద్ధలతో బాబాను దర్శించాడు. బాబా మాత్రం అతనితో ఎంతో ప్రేమగా వ్యవహరించారు. ఆయన మొదటి నుండి సాధువుకు ఎంత నమ్రత ఓరిమి ఉండాలో తమ ప్రవర్తన ద్వారా తెలుపుతూనే ఉన్నారు. రమణ మహర్షి చెప్పినట్లు జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలడు, కాని అలీ గ్రహించడానికి అంతకాలం పట్టింది. ప్రేమ ఓరిమిలతో కూడిన సత్యమే జయించింది. దేవీదాసు ఆ పరిసర గ్రామాలలో వైద్యం చేస్తూ ఉండేవాడు. ఒకనాడు అతనిని సాయి స్త్రీలకు సాధువెంతో దూరంగా ఉండాలి అని మందలించారు. కారణమేమో ఎవరికీ తెలియలేదు. కొద్ది రోజుల తర్వాత ఒక శ్రీమంతురాలు అతని గురించి దుష్ప్రచారము చేస్తానని బెదిరించి అతనిని లోబరుచుకున్నది. అప్పుడు సాయి మాటలకు అర్థమేమో తెలిసి అతడు ఆ ప్రాంతమే విడిచి వెళ్లిపోయాడు. జానకీదాస్ మాత్రం సాయి హెచ్చరికలను జాగ్రత్తగా పాటించేవాడు. చివరకు అతడు షిరిడీ నుండి వెళ్తుంటే భక్తులు అతనికి ఘనమైన వీడ్కోలు చెప్పారు. అప్పుడు అతని దివ్య వర్చస్సు వెలుగు రూపంలో మారుతి విగ్రహంలో లయమైంది. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 2 సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 3 శ్రీ సాయి పిలుపు. శ్రీ సాయి షిరిడీకి ఒక వైపున 3 మైళ్లలో ఉన్న రహతాకు, మరో దిక్కున 1 మైలులో ఉన్న నీమ్గావ్కు తప్ప ఎన్నడూ ఎక్కడకు వెళ్ళలేదు. ఉపన్యాసాలు ఇవ్వలేదు. ప్రజలను ఆశ్చర్యపరిచే చిల్లర మహిమలేవి ప్రదర్శించలేదు. ప్రశ్నలు చెప్పలేదు. అయినా నానాటికి బాబా దర్శనం కోసం వచ్చే జనుల సంఖ్య పెరిగిపోతోంది. షిరిడీ గొప్ప తీర్థక్షేత్రంగా రూపొందుతోంది. కాని ఆయనను ఎందరు పూజిస్తున్నా ఆయన మాత్రం పేద ఫకీరుగానే జీవించారు. తాను భగవంతుని బానిసనని, సర్వము చేసేది, ఆయన భక్తులను రక్షించేది ఆ భగవంతుడేననేవాడు. లేక అదంతా ఆయన గురువు యొక్క కృపేననేవారు. అయితే ఆయన దర్శనం కోసం అందరూ ఎలా వచ్చినట్లు? ఒకప్పుడు ఆయనే చెప్పారు, నా వద్దకెవరు వారికై వారే రారు, నేనే అనేక రీతుల వారిని రప్పించుకుంటాను అని. సాయి తమ భక్తులను రక్షించడానికే తాము వచ్చామనేవారు. లౌకికమైన కోరికలతో వారిని దర్శించరాదని ఒక భక్తుడు చెబుతూ ఉంటే ఆయన అలా చెప్పవద్దు. నా వద్దకు మొదట అందరూ అలానే వస్తారు. కోర్కెలు తీరి స్థాయి చిక్కాక నన్ననుసరించి సన్మార్గానికి వస్తారు అని చెప్పారు. విహెచ్ ఠాకూర్ ఒక సర్వే బృందంతో కలిసి వాడ్గాం వెళ్ళినప్పుడు అక్కడ దైవవశాత్తు అప్పా అను కన్నడ మహాత్ముని దర్శించాడు. ఆయన నిశ్చలదాసు వ్రాసిన విచారసాగరం అనే గ్రంథాన్ని
భక్తులకు బోధిస్తున్నారు. ఠాకూర్తో ఆయన, నీవు ఈ గ్రంథం చదువు, నీ కోరిక ఫలిస్తుంది. నీవు ఉద్యోగంలో ఉత్తరంగా వెళ్ళినప్పుడు ఒక గొప్ప మహాత్ముడు లభించి బాట చూపుతారు, సుఖశాంతులు కలుగజేస్తారు అన్నారు. కొంతకాలానికి అతడు జున్నర్కు బదిలీ చేయబడ్డాడు. అక్కడకు వెళ్లే మార్గంలో దున్నపోతునెక్కి నాన్హే ఘాట్ అనే పర్వత కనుమ దాటాలి. ఆ ప్రయాణంలో అతని ఒళ్లంతా హూనమయ్యింది. తర్వాత అతడు కళ్యాణ్లో పనిచేస్తున్నప్పుడు శ్రీ సాయి గురించి విని షిరిడీ వెళ్ళాడు. బాబాను చూడగానే అతనికి ఆనంద బాష్పాలు కారాయి. సాయి అతని కేసి చూచి, ఆధ్యాత్మ విద్య ఎంతో కష్టం, శక్తినంతా వినియోగించి కృషి చేస్తే కాని ఫలితము ఉండదు. అది కన్నడ సాధువు అప్ప చెప్పినంత తేలిక కాదు. దున్నపోతునెక్కి నాన్హే ఘాట్ దాటడం కంటే కూడా కష్టమన్నారు. ఆ మాటలు ఠాకూర్ ఒక్కడికే అర్థమయ్యాయి. నాడు అప్పా చెప్పినది బాబాను గురించేనని తోచి అతడు మొక్కగానే బాబా ఆశీర్వదించి, నీకు అప్పా చెప్పిన మాట నిజమే, కాని ఆ గ్రంథం చదివితే చాలదు, మననం చేసి ఆచరించాలి. గురు కటాక్షము అనుభవ జ్ఞానము లేనిదే లాభం లేదు అన్నారు. ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి ఇలా వ్రాశారు. ఒకప్పుడు పూనాలో ప్లేగు చెలరేగడం వలన చాలా నెలలు మా కళాశాల మూసివేస్తే నా తల్లిని తీసుకుని ఋషికేశ్ దర్శించి తపోవనం చేరాను. అక్కడ ఒక సాధువు నా కేసి చూచి, మీది సటనా గ్రామం కదా అన్నారు. వారిని గురించి అడిగితే రేపురా చెబుతాను అన్నారు. ఆ సంగతి విని మా అమ్మగారు, ఆయన మా వంశ గురువైన ఉద్ధవ మహారాజ్ కావచ్చని చెప్పి మరో రోజు ఆయన్ను చూడాలని ఆమె కూడా వచ్చింది. కొన్ని తరాల క్రిందట ఆ వంశస్థులకు గురువైన శ్రీ ఉద్ధవ మహారాజ్ హిమాలయాలకు వెళ్లిపోయారు. వారి యోగం ద్వారా చిరంజీవులై అర్హులైన భక్తులకు దర్శనమిస్తారని చెప్పుకునేవారు. మరో రోజు నేను మా అమ్మ ఎంత వెతికినా ఆయన కనిపించలేదు. మా అమ్మ బసకు వెళ్లిపోగానే ఆ సాధువు నాకెదురై, ఇలా ఎప్పుడూ చేయకు, ఎవరిని పిలిస్తే వారే రావాలి అని చెప్పి పూర్వం నుండి మా ఇంట పూజింపబడుతున్న విగ్రహాలు సాలగ్రామాల గురించి చెప్పారు. వాటిని వారే శ్రీ ఉద్ధవ మహారాజ్ గారికి ఇచ్చామని, ఆయన మనవడి నుండి అవి మా తాతగారికి లభించాయని చెప్పారు. అంటే ఆ సాధువు వయస్సెంత, ఈయనెవరు అనుకోగానే ఆయన హిందీలో, ఒక చెట్టున్నది, ఇద్దరు దానిపైకెక్కారు, ఒకరు కిందకు ఒకరు పైకి వెళ్లారు అని 4 అడుగులు వేసి అదృశ్యమయ్యారు. ఆయన వయస్సు 50 లేక 60 సంవత్సరాలు ఉన్నట్లున్నది. స్థూలకాయుడు, కౌపీనం మాత్రమే ధరించారు. చాలా సంవత్సరాల తర్వాత నా తమ్ముడు ప్రాణాయామం చేస్తుంటే లోపం జరిగి అతడు పడుకుంటే శ్వాస ఆగిపోయేది. నిద్ర జీర్ణశక్తి లోపించి ఏం చేసినా తగ్గలేదు. చివరకు అతడు ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. నేను అతనిని వెతకడానికి రైలులో వెళుతుంటే కోపర్గాంలో ఒక మిత్రుడు కనిపించి, నేను వెళ్లే పనిని గురించి విని బాబాను తప్పక దర్శించమని చెప్పి నన్నొక టాంగాలో తానే షిరిడీకి పంపాడు. నేను మసీదులోకి వెళ్ళగానే ధుని దగ్గర తమ చుట్టూ తాము తిరుగుతున్న బాబాను చూచాను. నేను నమస్కరించగానే ఆయన ఖండోబా వద్దకు వెళ్ళు అని ఆదేశించారు. నేను బయటకు వచ్చి ఖండోబా ఆలయంలో ఒక సాధు ఉన్నాడని విని అక్కడకు వెళ్ళాను. అక్కడున్నది నా తమ్ముడే. అతడు తాను సాయి ఆజ్ఞానుసారం అక్కడున్నానని చెప్పాడు. నేను మరలా మసీదుకు చేరాక సాయి అందరినీ దక్షిణ అడుగుతూ నా వైపు కూడా చేయి చాపారు. నా దగ్గర డబ్బు లేక నమస్కారమే దక్షిణగా సమర్పించాను. బాబా హిందీలో, ఒక చెట్టున్నది, ఇద్దరు దానిపైకెక్కారు, ఒకరు కిందకు ఒకరు పైకి వెళ్లారు అని నవ్వారు. నాకు వెంటనే తపోవన సాధువు గుర్తొచ్చాడు. ఈ ఇద్దరికీ పోలికలున్నాయి. కాని శాస్త్రి తపోవనం వెళ్లేనాటికి బాబా షిరిడీలోనే ఉన్నారు. ముస్లిం మహాత్ములెందరో బాబాపై భక్తితో తమ భక్తులను ఆయన వద్దకు ఆశీస్సుల కోసం పంపుతూ ఉండేవారు. ఇమాంభాయి చోటే ఖాన్ కు ఉద్యోగంలో చిక్కులొస్తే నాందేడ్లోని దర్వేషా అను ఫకీరును ఆశ్రయించాడు. ఆ సాధువు అతనితో బాబాను దర్శించమని చెప్పి ఆయన గొప్ప ఔలియా అని తెలిపే మార్గం చెప్పాడు. చాటుగా బాబా వెనుకకు జరిగి మనసులో ఖురాన్లోని ఒక మంత్రం వల్లిస్తే ఆయన
వెనుకకు తిరిగి అతనిని పలకరిస్తారని, ఆయన పైకమిస్తే మాత్రం తీసుకోవద్దని చెప్పాడు. ఇమాంభాయి షిరిడీ చేరేసరికి బాబా ఒక వీధిలో నిల్చొని ఒక భక్తురాలి మొర వింటున్నారు. అతడు దర్వేషా చెప్పినట్లు చేయగానే బాబా ఆవేశంతో వెనక్కి తిరిగి, ఎవరు నీవు? నా తండ్రివైనట్లు ఏదో అడగడానికి వచ్చావే అని అరచి అతనిని తిడుతూనే మసీదు చేరారు. 2 రోజుల వరకు అతనిని మసీదులోనికి రానియ్యలేదు. బాబా, అతడు మీ బిడ్డడే కదా, కోపమెందుకు అన్నాడు కాకాసాహెబ్. వాడు నా బిడ్డంటావా? వాడు ఒక టీచర్ను కొట్టాడు అన్నారు బాబా. నిజమే, అతడు పోలీసు. ఒక నేర పరిశోధనలో అతడు ఒక టీచర్ను కొడితే ఒళ్లంతా రక్తం కారి స్పృహ తప్పి పడిపోయాడు. ఇమాంభాయికి శిక్ష తప్పాలంటే ఉద్యోగం వదిలి పారిపోవాలని సాటివారు చెబితే అతడు సాయిని ఆశ్రయించాడు. అతడు పశ్చాత్తాపం చెందగానే సాయి, భయపడకు, భగవంతుడే యజమాని అని ఆశీర్వదించారు. అతడికి ఎట్టి శిక్ష పడలేదు. తర్వాత ఒకసారి అతడు ఇంటికి వెళ్ళడానికి సాయి సెలవు ఇవ్వలేదని ఆరాటపడుతుంటే ఆయన, వెళ్ళవద్దు, వెళితే గాలివాన, పిడుగులు, నిప్పు కణాలు ఎదురవుతాయి అన్నారు. అయినా అతడు బయలుదేరి సాయంత్రానికి సురళా నది ఒడ్డుకు చేరి కొద్ది దూరం వెళ్ళేసరికి బాగా మబ్బు పట్టి గాలివాన ప్రారంభమైంది. దారిలో ఒక చోట మర్రి చెట్టు మీద పిడుగుపడి ఆ చెట్టు కూలింది. అతడు ఆ మెరుపు నుండి దృష్టి మరల్చుకోగానే అక్కడ సాయి కూడా 2 కుక్కలు స్పష్టంగా కనిపించాయి. అతడు నమస్కరించాక బాబా అదృశ్యమయ్యారు. ఆ ధైర్యంతో అతడు నది దాటాడు. నది అవతల ఒడ్డు చేరేదాకా నీళ్లు మోకాళ్లలోతే ఉన్నాయి. నిజానికి ఆ నది సుమారుగా 20 అడుగుల లోతుగా గట్ల నిండుగా ప్రవహిస్తూ ఉన్నది. బాబా వాక్కు భగవంతుని వాక్కే. మోరేశ్వర్ ప్రధాన్ తనకు గల ఒక్క కొడుకు 7 సంవత్సరాల వాడు మరణించడం వలన కృంగిపోతుంటే ఒక మిత్రుడు సాయిని గురించి చెప్పాడు. తర్వాత ఒకరోజు అతనికి కలలో 7 సాధువులు కనిపించారు. మీలో సాయి ఎవరు అని అడిగితే వారు ఒక ఫకీరును చూపారు. తర్వాత అతడు షిరిడీ వెళ్లి చూస్తే సాయి సరిగ్గా కలలో కనిపించినట్లే ఉన్నారు. ఆయన అతనిని ఎరుగుదునని చెప్పి బొంబాయిలోని అతడి ఇల్లు, దొడ్లో చెట్లు కూడా వర్ణించారు. తర్వాత అతనిని చూసి, ఎందుకు ఈ పిచ్చివాడు తన కొడుకును నేను చంపానని నిందిస్తాడు? చావడం అంటే భూమిలోకి పోవడమే కదా, అంత మాత్రానికే ఎల్లకాలం ఏడుస్తూ కూర్చోవాలా అన్నారు. ఎండబ్ల్యూ ప్రధాన్ ఇంట్లో నిత్యము పూజ చేసే మాధవ భట్ అనే పూజారికి ఆ దంపతులు ఫకీరైన సాయిని పూజించడం గిట్టేది కాదు. ఒకప్పుడు వాళ్ళ బాబుకు తీవ్రంగా జ్వరమొచ్చి ఏ మందుకు తగ్గలేదు. హిందూ దేవుళ్ల కోపమే అందుకు కారణమని, సాయిని పూజించడం మాననిదే తగ్గదని భట్ అన్నాడు. ఆ రాత్రే అతనికి కలలో సాయి ఆ ఇంటి మెట్లపై కూర్చొని సట్కాను ఊగిస్తూ కనిపించి, ఏమనుకుంటున్నావు, ఈ ఇంటికి యజమానిని నేనే అన్నారు. మొదట ఆ సంగతి భట్ ఎవరికీ చెప్పలేదు. అతడింత జపం చేసినా బిడ్డకు వ్యాధి తగ్గకపోయేసరికి ఒకరోజు అతడు సాయి పటం ముందు నిలిచి, మీరే దత్తాత్రేయులైతే బిడ్డడి వ్యాధి త్వరలో తగ్గాలి అని ప్రార్థించాడు. కొద్దిసేపట్లో అలానే తగ్గింది. నాటి నుండి దత్తాత్రేయుడే సాయి అని నమ్మి పూజించసాగాడు భట్. డిఎం ముల్కీ అనే నాస్తికుడు మహనీయుల పటాలు కూడా చూచేవాడు కాదు. అతని అన్న బాబా భక్తుడు. ముల్కీకి 1916లో తీవ్రంగా జబ్బు చేసి చావు తప్పదన్న భయం కలిగింది. నాటి రాత్రి కలలో ఒక ఫకీరు కనిపించి, నా దర్శనానికి వస్తానంటే నీకు జబ్బు తగ్గుతుంది అని చెప్పి అతడు మాట ఇవ్వగానే మాయమయ్యారు. అతడు అందుకు భయపడి కేక పెట్టాడు. అతని వదినగారు కారణం తెలుసుకొని అతనికి బాబా పటం చూపింది. అతనికి దర్శనమిచ్చింది వారే. ఆ రోజే జ్వరం తగ్గింది. త్వరలో అతడు సాయిని దర్శించాడు. అతనికి కలలో కనిపించింది సాయియే. కస్టమ్స్ శాఖలో పనిచేస్తున్న తోసరుకు 1895లో ఒకనాటి రాత్రి కలలో ఎవరో మహాత్ముడు కనిపిస్తే వారినే తన గురువుగా స్మరించుకోసాగాడు. అతడు 1910లో దాసగను చేసిన సంకీర్తనలలో బాబాను గురించి విని షిరిడీ వెళ్ళాడు. తనకు స్వప్న దర్శనమిచ్చింది వారేనని గుర్తించాడు.
తర్వాత ఇతడే వాసుదేవానంద సరస్వతి స్వామి వద్ద సన్యాసం తీసుకుని నారాయణాశ్రమంగా ప్రసిద్ధి చెందాడు. కోపర్గాంలో 1890 వరకు మమల్తదారుగా ఉన్న బాలాభాటే సాయి వట్టి పిచ్చి ఫకీరని, అమాయకులు ఆయనను వెర్రిగా పూజ చేస్తున్నారని అనేవాడు. ఒకసారి అతని మిత్రులు కొందరు షిరిడీ వెళ్తూ అతని విమర్శకు బాధపడి బాబాను స్వయంగా చూచి మాట్లాడమన్నారు. అతడు కూడా వెళ్లి షిరిడీలో 5 రోజులు ఉన్నాడు. చివరి రోజున దూరంగా ఉన్న అతనిని దగ్గరకు పిలిచి బాబా అతనిపై ఒక కాషాయం కప్పారు. ఆ క్షణం నుంచి అతడు పూర్తిగా మారిపోయి అన్నీ విడచి షిరిడీలో ఉండిపోయాడు. మిత్రులు ఎంతో కష్టం మీద అతని చేత 1 సంవత్సరం ఉద్యోగానికి సెలవు పెట్టించారు. కానీ తర్వాత కూడా అతడలా ఉండిపోయాడు. జిల్లా కలెక్టర్ అతనిపై దయతలచి నెలకు 30 రూపాయలు మంజూరు చేశాడు. సాయి తనపై గుడ్డ వేసినప్పటి నుండి కొత్త జన్మ ఎత్తినట్లయిందని, లౌకిక జీవితం తనకు దుర్భరమైందని అనేవాడు. అతడు నిత్యకర్మలు ఆచరిస్తూ సద్గ్రంథాలు చదువుతూ ఉంటే బాబాయే వివరించేవారు. ఒకసారి వణిలోని సప్తశృంగి దేవాలయం పూజారి కాకాజీకి ఎన్నో కష్టాలు వచ్చాయి. అతడు ఆ దేవిని ప్రార్థిస్తే ఆమె కలలో కనిపించి బాబాను దర్శించమని చెప్పింది. నాటికి సాయి ఖ్యాతికెక్కలేదు. ఆమె మాటలు అర్థం కాక త్రయంబకం వెళ్లి 10 రోజులు శంకరుణ్ణి సేవించాడు. కాని శాంతి కలుగలేదు. అతడు తిరిగి సప్తశృంగి దేవినే ప్రార్థిస్తే మరలా స్వప్న దర్శనమిచ్చి నేను చెప్పినది షిరిడీలోని సాయి సమర్థుల గురించి అన్నది. కాని అతనికి షిరిడీ ఎక్కడున్నదో కూడా తెలియలేదు. ఒకరోజు చిత్రంగా షిరిడీ నుండి శ్యామ అతని వద్దకు వచ్చాడు. ఒకప్పుడు శ్యామ తల్లి శ్యామకు జబ్బు చేస్తే ఆ దేవికి మొక్కుకున్నది కాని తీర్చలేదు. అందుకే ఆ కష్టాలు వచ్చాయని ఒక దైవజ్ఞుడు చెప్పాడు. శ్యామ ఆ మొక్కులు బాబాకే సమర్పించబోతే ఆయన వాటిని వణిలోనే చెల్లించాలని చెప్పారు. అందుకే అతడు వణి వచ్చాడు. బాబా అతనిని తన కోసమే పంపారని తలచి కాకాజీ కూడా షిరిడీ చేరాడు. సాయిని చూడగానే అతనికి శాంతి లభించింది. సరి అయిన దేవతారాధన సద్గురువును చూపుతుంది. షేవడే తన న్యాయశాస్త్ర పరీక్షలకు ముందు సాయిని దర్శిస్తే ఆయన పరీక్షలో పాసవుతావు అని ఆశీర్వదించారు. అతడు పరీక్ష బాగా వ్రాయలేదు కాని బాబా మాటనే నమ్ముకున్నాడు. అతడు బాగా రాయకపోతే సాయి కూడా ఏమీ చేయలేరని అతని సహపాఠి సపత్నేకర్ అన్నాడు. కాని షేవడే పాసయ్యాడు. తర్వాత సపత్నేకర్ న్యాయవాదిగా అక్కల్కోటలో స్థిరపడ్డాక అతని కొడుకు చనిపోయాడు. ఎన్ని యాత్రలు చేసినా ఆ దంపతులకు శాంతి కలగలేదు. అలనాడు షేవడే చెప్పినది గుర్తుకు వచ్చి అతడు సాయిని దర్శించాడు. అతడు నమస్కరించగానే సాయి పో ఇక్కడ నుండి అని కసిరారు. అతని పట్ల బాబాను ప్రసన్నులను చేయగోరి బాలాషింపి అను భక్తుడు ఒక సాయిపటం తెచ్చి బాబాకు చూపి ఇదెవరిది అన్నాడు. ఆయన నవ్వి సపత్నేకర్ను చూపుతూ అతని ప్రియుడిది అన్నారు. అందరూ నవ్వారు. అప్పుడు ఆయనకు నమస్కరించుకోమని షింపి సైగ చేయగానే సపత్నేకర్ నమస్కరించాడు కాని బాబా మరలా కసిరారు. అతడు నిరాశతో ఇల్లు చేరి మనశ్శాంతి కోసం కాశీ వెళ్ళదలిచాడు. ఆ ముందటి రాత్రి అతని భార్యకు ఒక కల వచ్చింది. ఆమె మంచినీటి చెరువుకు వెళ్తుంటే ఒక చెట్టు కింద ఒక ఫకీరు కనిపించి అమ్మా నీకెందుకా బాధ, నీరు నేను తెచ్చిపెడతాను అని ముందుకొచ్చాడు. ఆమె భయంతో పారిపోతుంటే అతడు వెంట వచ్చాడు. అది తమను షిరిడీ రమ్మన్న సందేశమని తలచి ఆ దంపతులు షిరిడీ చేరారు. అప్పుడే లిండి నుండి వస్తున్న బాబాను చూస్తూనే తనకు స్వప్నంలో కనిపించింది వారేనని ఆమె గుర్తించింది. తర్వాత మసీదు చేరాక సాయి అమ్మా ఎంతో కాలంగా నా చేతులు, కడుపు, నడుము నొప్పి పుడుతున్నాయి. ఈ క్షణంలో చిత్రంగా తగ్గిపోయాయి అని ఎంతో మధురంగా నవ్వారు. నిజానికి అలా జరిగినది ఆమెకే. తానడుగకనే తన బాధలను గుర్తించి తొలగించిన ఆయన శక్తికి ఆమె ఆశ్చర్యపోయింది. కాని సపత్నేకర్ నమస్కరించుకోగానే బాబా కసిరారు. గతంలోని తన తప్పిదాలకే బాబా కసురుకున్నారని గుర్తించి
మసీదులో ఆయన ఒక్కరే ఉన్నప్పుడు వెళ్లి శరణు వేడాడు. ఈసారి ఆయన ప్రేమతో తల నిమిరారు. ఇంతలో ఒక గొర్రెల కాపరి వచ్చి బాబాకు నడుము పిసకనారంభించింది. ఆమెతో బాబా ఒక వర్తకుని కథ చెప్పారు. అది సపత్నేకర్ కథే. చివరికి అతనిని చూపి, నేను తన బిడ్డను చంపానని వీడు నన్ను నిందిస్తున్నాడు. నేనలా చంపుతానా? ఈ మసీదులో కాలు పెట్టాక కూడా ఇంకా దుఃఖిస్తాడెందుకు? మరలా ఆ బిడ్డనే ఆ తల్లి గర్భంలో ఉంచుతాను అన్నారు. అతడు నమస్కరించగానే, ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి. నాపై పూర్తి విశ్వాసముంచు, నీ కోరిక నెరవేరుతుంది అన్నారు. మర్నాడు అతడు జనంలో త్రోసుకు వస్తుంటే చూచి, హృదయపూర్వకమైన ఆ నమస్కారం ఒక్కటే చాలు, ఎందుకిన్నిసార్లు అన్నారు బాబా. భక్తిని నిలుపుకొనడమే నిజమైన నమస్కారం. చివరకు వాళ్ళు సెలవు కోరినప్పుడు అతనికి ఒక కొబ్బరికాయ ఇచ్చి, ఇది నీ భార్యకివ్వు, సంతోషంగా బయలుదేరండి అని ఆశీర్వదించారు. సంవత్సరంలోగా వారికి కొడుకు పుట్టాడు. బాలక్రామ్ మాన్కర్ తన భార్య గతించాక షిరిడీలో ఉండిపోయాడు. ఒకరోజు బాబా అతనికి 12 రూపాయలు ఇచ్చి, మత్స్యేంద్రనాథుడు తపస్సు చేసిన మచ్చేంద్రగఢ్లో కొంతకాలం ఉండమని చెప్పి, అక్కడ కూడా నీకు దర్శనమిస్తాను అన్నారు. అతడు మచ్చేంద్రగఢ్ వెళ్ళాక ఒకనాడు ధ్యానమయ్యాక సాయి అతనికి భౌతికంగా దర్శనమిచ్చారు. అతడు నమస్కరించుకోగానే ఆయన, కేవలం నేను ఈ దేహమేననుకుంటున్నావు, భక్తుడు ఎక్కడ స్మరిస్తే అక్కడ నేనున్నానని తెలపడానికే నిన్నిక్కడికి పంపాను అని చెప్పి అదృశ్యమయ్యారు. కొంతకాలానికి షిరిడీ బయలుదేరిన మాన్కర్కు పూనా రైల్వే స్టేషన్లో రద్దీ వలన టికెట్టు దొరకలేదు. ఇంతలో ఒక వ్యక్తి తమ వద్దనున్న టికెట్టు అతనికిచ్చి పైకమిచ్చేలోగా అదృశ్యమయ్యాడు. లాలా లక్ష్మీచంద్కు 1910లో ఒక రోజున కలలో గడ్డమున్న ఒక వృద్ధ ఫకీరు, ఆయన చుట్టూ భక్తులు కనిపించారు. ఒకసారి హరికథ చెబుతున్న దాసగను పక్కన బాబా పటం చూచి తనకు దర్శనమిచ్చింది వారేనని గుర్తించాడు. సాయి లీలలు విని అతడు షిరిడీ వెళ్లాలనుకుంటుంటే మిత్రుడు శంకర్రావు అతన్ని కూడా షిరిడీ రమ్మని పిలిచాడు. లక్ష్మీచంద్ 15 రూపాయలు అప్పు తీసుకుని బయలుదేరాడు. రైలులో కొందరు భక్తులతో కలిసి వీరు కూడా భజన చేశారు. తర్వాత షిరిడీకి చెందిన ముస్లింలు కనిపిస్తే వారిని బాబా గురించే అడిగాడు. లక్ష్మీచంద్ షిరిడీ చేరాక సాయి అతనిని చూసి, వీడంత టక్కరి ఒక వంక భజన చేస్తూనే నన్ను గురించి ఇతరులను అడుగుతాడు, ఏదైనా మనమే చూచి తెలుసుకోవాలి అని అతనితో, నీ కల నిజమైందా లేదా, అప్పు చేసి షిరిడీ రావడం ఎందుకు అన్నారు. ఒకసారి మద్రాసు నుండి కాశీ వెళ్తున్న భజన బృందం సాయిని దర్శించి భజన చేశారు. అందరూ బాబా ఇచ్చే కానుకల కోసం చేస్తే లక్ష్మి అనే ఆమె మాత్రం భక్తితో చేసింది. నాటి మధ్యాహ్నం సాయి ఆమెకు శ్రీరాముడిగా దర్శనమిచ్చారు. కాని అది ఆమె భ్రమేనని ఆమె భర్త గోవిందస్వామి అన్నాడు. నాటి రాత్రి అతనికొక చిత్రమైన స్వప్నం వచ్చింది. అతనికి పోలీసులు సంకెళ్లు వేస్తుంటే సాయి చూస్తున్నారు. అతడు తనను రక్షించమంటే పాపం అనుభవించక తప్పదన్నారు బాబా. ఆ పాపాన్ని దహించి వేయమని అతను కోరాడు. అతనికంత విశ్వాసం ఉంటే కన్ను మూసి తెరవమన్నారు సాయి. అలా చేయగానే అతడు విడుదలై పోలీసులు చచ్చిపడి ఉన్నారు. అతడు సాయి చేసిన మేలు మరచి సంతోషిస్తుంటే బాబా, వీరిని చంపినందుకు శిక్ష పడుతుందిలే అన్నారు. అతడు భయంతో బాబా కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన అతనిని మరొకసారి కన్నులు మూసి తెరవమన్నారు. అలా చేసేసరికి అతడి ఆపద తొలగిపోయింది. కృతజ్ఞతతో అతడు నమస్కరించగానే, మొదటి నమస్కారానికి దీనికి భేదమున్నదా అన్నారు బాబా. మొదట ఆయన ముస్లిం అన్న శంకతోనూ కాన్కలపై ఆశతోనూ, ఈసారి విశ్వాసంతోనూ నమస్కరించానన్నాడు అతడు. నీవు చాటుగా పంజా, తబూత్ వంటి ముస్లిం ప్రతీకలను పూజిస్తావు కదా అడిగారు బాబా. అతడు సిగ్గుపడి తన గురువైన సమర్థ రామదాస స్వామి దర్శనం కోరాడు. సాయి అతన్ని వెనుకకు తిరిగి చూడమన్నారు. చూస్తే అక్కడ ఆ స్వామి కనిపించి అతడు నమస్కరించాక అదృశ్యమయ్యారు. అప్పుడతడు, బాబా, మీరెంతో వృద్ధులు, మీ వయస్సెంత అన్నాడు. ఏమిటి, నేను వృద్ధుడ్నా? నాతో పరిగెత్తు చూస్తాను అని సాయి పరిగెత్తి అదృశ్యమయ్యారు. అంతటితో అతనికి బాబాపై భక్తి కలిగింది. ఈ కలలోని బోధయే ఆయనిచ్చే అసలైన కానుక.
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 3 సంపూర్ణం.